చాలా హార్డ్. హాయ్ అండి. ఒక కస్టమర్ నాకు యాక్చువల్‌గా కాల్ చేసి ఒక వీడియో సెండ్ చేశారు. ఆ వీడియోలో ఏం జరుగుతుందంటే, డ్రోన్‌ని మనం లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి మూవ్ చేస్తాం గదా! అలా మూవ్ చేసినప్పుడు డ్రోన్ స్మూత్‌గా టర్న్ అవ్వట్లేదు. అది ఎలా అవుతుందంటే జర్క్‌గా టర్న్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, అతను టర్న్ చేయకపోయినా డ్రోన్ పాటికి డ్రోన్ ఆటోమేటిక్‌గా టర్న్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. అంటే డ్రోన్ స్ట్రెయిట్‌గా వెళ్తుందనుకోండి, ఆటోమేటిక్‌గా అదే ఒక పక్కకి ఇలాగా వెళ్ళిపోతూ ఉంది కంటిన్యూయస్‌గా. వెళ్తే లెఫ్ట్ వెళ్తుంది లేదా రైట్ అయినా వెళ్తుంది. ఇది కస్టమర్ జరుగుతున్నది. సో, యాక్చువల్‌గా ఈ కస్టమర్ నాకు వీడియో పంపించారు. నేను చూసాను. నేనైతే అతనికి కొన్ని రెమెడీస్ చెప్పాను. యాక్చువల్‌గా ఇలాంటివి జరగడానికి నంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, మోటార్ సిగ్నల్ వైర్స్ ఎటుపక్కైతే మోటార్లు ఇలా జరుగుతున్నాయో, ఒకే పక్క మోటార్ ఇలా జరుగుతుందనుకోండి, ఆ పక్క మోటార్ సిగ్నల్ వైర్స్ ఉంటాయి. వైట్ వైర్, బ్లాక్ వైర్ అని ఎఫ్‌సీకి కనెక్ట్ చేస్తాం సిగ్నల్ వైరు. ఆ వైరు ఇంటర్నల్‌గా కట్ అయిపోతాయన్నమాట. ఇంటర్నల్‌గానే వైరేమో బయటికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. కానీ లోపల కట్ అయిపోయి ఉంటుంది. అది అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది. ఓకేనా? కానీ డిస్కనెక్ట్ అయ్యేంటి జస్ట్ టచ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి కేసెస్‌లో ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉంది. సో, కస్టమర్ ఏం చేశారంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్‌కైతే వెళ్లారు. సో, వాళ్ళు చెక్ చేసి రిమోట్ జాయ్‌స్టిక్ వాల్యూస్ కరెక్ట్‌గా చూపించట్లేదు అని చెప్పారు. సో, వెంటనే కస్టమర్ నాకు కాల్ చేసి, "సార్ ఈ విధంగా రిమోట్ జాయ్‌స్టిక్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. కొత్త రిమోట్ తీసుకోమంటారా?" అని అడిగారు. యాక్చువల్‌గా దీనికి కొత్త రిమోట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది చాలా చిన్న ఇష్యూ. రెగ్యులర్‌గా ఎంతోమంది జాయ్‌స్టిక్స్ చేంజ్ చేసుకుంటూనే ఉంటారు. మేము ఎంతోమందికి కూడా చేంజ్ చేస్తున్నాము. సో, కస్టమర్‌కైతే ఇదే చెప్పాను. సార్ మీరు ఈ చిన్న విషయానికైతే రిమోట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జాయ్‌స్టిక్ మార్చుకోండి అనైతే చెప్పాను. సార్ జాయ్‌స్టిక్ కూడా మార్చుకుంటే ఇంతకు ముందులా పెర్ఫార్మన్స్ ఉంటుందా? ఏమైనా మారుతుందా? అని అడిగారు. అలా అయితే ఏమి ఉండదు సార్. జస్ట్ జాయ్‌స్టిక్ ఒకటి మార్చుకోండి సరిపోతుంది అని చెప్పాను. మీకు జాయ్‌స్టిక్ అయితే నేను సెండ్ చేస్తాను. మీరే చేంజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. కస్టమర్ ఉండి లేదు సార్ ఇది నాకు ప్రాబ్లమ్ అవుతుంది. మీరే పర్ఫెక్ట్‌గా చేసి సెండ్ చేయండి. నెక్స్ట్ టైమ్ కావాలంటే నేను ట్రై చేస్తాను అని చెప్పి మాకైతే పార్సెల్ అయితే వేయడం జరిగింది. ఓకే. సో, కస్టమర్ అయితే మనకి రిమోట్ పంపించేశారండి. కస్టమర్ నిన్న నైట్ మనకి పార్సెల్ వేశారు. ఎర్లీ మార్నింగ్ నెల్లూరుకైతే వచ్చేసింది. సో, మీరు కూడా మాకు మీ డ్రోన్‌లో ఉన్న పార్ట్స్ ఏమైనా మాకు సెండ్ చేయదలిచినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న డీటెయిల్స్‌కి మీరు సెండ్ చేయొచ్చు. మీరు తెలంగాణ నుంచి కానీ మీరు కానీ పంపించినట్లయితే టీఎస్ కార్గోలో మీరు బుక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీది ఆంధ్ర అయితే ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో మీరు బుక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీది బెంగుళూరు గానీ అయితే డైరెక్ట్‌గా బెంగుళూరు బస్ స్టాండ్‌లో మెజెస్టిక్ బస్ స్టాండ్‌కి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో బుక్ చేయొచ్చు. బెంగుళూరు కాకుండా కర్ణాటకలో ఇంకేదైనా లొకేషన్ కానీ అయితే డీటీడీసీ ద్వారా మీరు మాకు సెండ్ చేయొచ్చు. తమిళనాడు వాళ్ళు చెన్నై నుంచి మాకు సెండ్ చేయొచ్చు. చెన్నై కాకుండా తమిళనాడులో వేరే ఇంకేదైనా లొకేషన్ అయితే డీటీడీసీ ద్వారా కానీ, ప్రొఫెషనల్ కొరియర్స్ కానీ, ఎస్టీ కొరియర్ కానీ ఏదో ఒక కొరియర్ ద్వారా మీరు మాకు సెండ్ చేయొచ్చు. ఓకే. సో, మీరు డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు ఈ రిమోట్‌ని అయితే మనం టెస్ట్ చేద్దామండి. ఈ రిమోట్‌ని మనం టెస్ట్ చేయాలి అంటే అసలు ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ రిమోట్‌ని మనం బైండ్ చేయాలి. సో, కస్టమర్ డ్రోన్ అయితే మన దగ్గర లేదు. కస్టమర్ రిమోట్ మాత్రమే ఉంది. ఓన్లీ రిమోట్‌తో మనము రిమోట్ పనిచేస్తుందా లేదా అని మనమైతే టెస్ట్ చేయలేము. సో, రిమోట్‌ని మనం టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ రిమోట్‌ని ఆల్రెడీ ఉన్న డ్రోన్‌కి మనం బైండింగ్ చేయాలి. సో, బైండింగ్ ఎలా చేయాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గరున్న ఒక డ్రోన్‌కి అయితే నేను బ్యాటరీ కనెక్ట్ చేశాను. సో, ఇప్పుడు మీరు గాని చూసినట్లయితే ఇది రిసీవర్. సో, ఇది మీ డ్రోన్‌లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ డ్రోన్‌కి యాక్చువల్‌గా వేరే రిమోట్ ఉందండి. అంటే ఈ డ్రోన్‌కి మేము వేరే రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ రిసీవర్‌ని మనము కస్టమర్‌కి మనకు పంపిన రిమోట్‌కి మనం బైండింగ్ అయితే చేయాలి. ఓకే. సో, ఎలా చేయాలో చెప్తాను. సో, దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి అంటే మీకు కావాల్సింది జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్. చూడండి ఇది జస్ట్ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఇది నార్మల్ సైజ్‌ది. ఓకే. సో, డ్రోన్‌కి బ్యాటరీ కనెక్ట్ చేశాను. కానీ రిమోట్ మాత్రం ఆన్ చేయలేదు. రిమోట్ మాత్రం ఇప్పుడే ఆన్ చేయకూడదు. రిమోట్ ఎప్పుడు ఆన్ చేయాలో మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గాని అబ్జర్వ్ చేస్తే రిసీవర్‌లో గ్రీన్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. బాగా గమనించండి. చూడండి. సో, ఆ లైట్‌ని గమనిస్తూ ఉండండి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్క్రూ డ్రైవర్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ రిసీవర్‌లో మోడ్‌కి, గ్రౌండ్ అని 2 ఆప్షన్‌లు ఉన్నాయి. మీకు కనిపిస్తుందా? సో, ఇటు పక్క నుంచి చెప్పాలంటే మూడో ఆప్షన్ చూడండి. ఇది వచ్చేసి మోడ్‌కి దీని తర్వాత గ్రౌండ్ జీఎన్‌డి అని ఉంది చూసారా? దాని పేరు వచ్చేసి గ్రౌండ్ అండి. అంటే మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్ ఈ 2 పిన్స్‌ని మనము షార్ట్ చేయాలి.
అంటే మూడో పిన్ని, నాలుగో పిన్ని మనం షార్ట్ చేయాలి. అంటే అతికించాలి. మనం ఆ రెండింటిని ప్రెస్ చేసి అతికించకూడదు. సో అందుకోసం షార్ట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నది ఈ స్క్రూ డ్రైవర్. ఓకే. ఇది కూడా ఇనుమే కాబట్టి షార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్క్రూ డ్రైవర్ అనేది వేరే ఆ 2 పిన్స్ తప్ప ఇంకా వేరే ఇంకే పిన్స్‌కి టచ్ అవ్వకూడదు. అటుపక్క పిన్‌కి కానీ, ఇటుపక్క పిన్‌కి కానీ టచ్ అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఎలా చేస్తాననేది. జస్ట్ ఆ 2 పిన్స్ మాత్రమే టచ్ చేస్తాను. సో అలా టచ్ చేసిన వెంటనే రిసీవర్‌లో లైట్ కంటిన్యూయస్‌గా బ్లింక్ అవుతూ ఉంది. చూసారా? కంటిన్యూయస్‌గా లైట్ బ్లింక్ అవుతుంది కదా! దీనికి మీనింగ్ ఏంటి అంటే బైండింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో మనం షార్ట్ చేసాం కదా! అది సక్సెస్ అయింది. సో ఇలా లైట్ ఫాస్ట్‌గా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే జస్ట్ రిమోట్‌ని ఆన్ చేస్తే చాలు. చూడండి. జస్ట్ రిమోట్ ఆన్ చేస్తాను. మీకు ఒక టైప్ ఆఫ్ బీప్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో లాస్ట్‌లో ఒక సక్సెస్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గాని రిసీవర్‌లో గాని చూసారంటే గ్రీన్ అనేది కంటిన్యూయస్‌గా బ్లింక్ అయింది. సో దానికి మీనింగ్ ఏంటి అంటే బైండింగ్ ప్రాసెస్ సక్సెస్. సో ఇంతే అండి బైండింగ్ ప్రాసెస్. సో బైండింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనకి డ్రోన్‌తో ఎలాంటి అవసరం లేదు. సో మీరు గాని చూస్తే ఈ డ్రోన్‌లో గమనించండి నేను జీపీఎస్‌ని లోపల ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇలా లోపల ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఇంటర్ఫరెన్స్ అనేది ఎంతో కొంత కొంచెం తగ్గుతుంది. ఓకేనా? సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికైతే బైండింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంక మనకు డ్రోన్‌తో ఎలాంటి అవసరం లేదు. కానీ డ్రోన్ అయితే ఆన్‌లోనే ఉండాలి ఖచ్చితంగా. ఓకే. సో రిమోట్ ఆన్‌లోనే ఉంది. సో సెపరేట్ ఒక మొబైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొబైల్‌కైతే నేను రిమోట్‌ని కనెక్ట్ చేస్తాను. యెస్. కనెక్ట్ అయితే అయింది. కానీ చూడండి జీపీఎస్ డిస్కనెక్టెడ్. యాక్చువల్‌గా జీపీఎస్ డిస్కనెక్ట్ అయితే అయింది కాబట్టి జీపీఎస్ మేము తీసేస్తున్నాము డ్రోన్‌లో. అందువల్ల జీపీఎస్ డిస్కనెక్ట్ అనే ఎర్రర్ అయితే చెప్తుంది ఇక్కడ. ఓకే. సో దీంతో మనకు అవసరం లేదు. సో ఇప్పుడు రిమోట్ పనిచేస్తుందా లేదా అంటే రిమోట్‌లోని జాయ్‌స్టిక్స్ పనిచేస్తుందా లేదా అని ఎలా చెక్ చేయాలో చెప్తాను. గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ గాని మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్‌సీ కాలిబ్రేషన్ అని ఉంటుంది. సో ఆర్‌సీ కాలిబ్రేషన్ పైన క్లిక్ చేయండి. సో ఆర్‌సీ కాలిబ్రేషన్ కనుక క్లిక్ చేస్తే మీకు వరుసగా 1, 2, 3, 4, 5 లైన్లు అయితే ఉన్నాయండి. దీంట్లో మొదటి 4 మీరు గాని చూస్తే కరెక్ట్‌గా మిడిల్‌లోనే ఉన్నాయి. ఓకే. కరెక్ట్‌గా మిడిల్‌లో ఉన్నాయి. ఐదోది మాత్రం ఒక పక్కన ఉంది. అదే మోడ్ స్విచ్. మన రిమోట్‌లో మోడ్ స్విచ్ ఉంది కదా! అది వచ్చేసి లాస్ట్‌ది. సో ఫస్ట్ 4 ఏంటి అంటే మన రిమోట్‌లో ఉండే 2 జాయ్‌స్టిక్స్. ఒక్కో జాయ్‌స్టిక్‌లో 2 కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి మనకి 4 కంట్రోల్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రోల్. సో ఫస్ట్ రోల్ పనిచేస్తుందా లేదా ఎలా చెప్తామంటే రిమోట్‌లో రైట్ సైడ్ జాయ్‌స్టిక్‌ని నేను పక్కకంటాను. రిమోట్‌లో రైట్ సైడ్ జాయ్‌స్టిక్‌ని నేను పక్కకంటాను. అంటే రైట్ సైడ్ జాయ్‌స్టిక్ అంటే మనం డ్రోన్‌ని లెఫ్ట్ టు రైట్ అనడానికి ఏ జాయ్‌స్టిక్ అయితే యూజ్ చేస్తామో అదే అనమాట. సో నేను దాన్ని కంప్లీట్‌గా రైట్ అయితే మూవ్ చేశాను. సో 1950 వాల్యూ అయితే కరెక్ట్‌గా చూపిస్తుంది. వదిలేసాను. కరెక్ట్‌గా 1500 అయితే చూపిస్తుంది. ఇప్పుడు అదే జాయ్‌స్టిక్‌ని లెఫ్ట్ సైడ్ కంప్లీట్‌గా మూవ్ చేశాను. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా 1050 చూపిస్తుంది. 1050యే చూపించాలి. ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. సో రోల్ స్టిక్ అయితే కరెక్ట్‌గానే ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ అదే రైట్ సైడ్ జాయ్‌స్టిక్‌లో మనం ముందుకి, వెనక్కి అంటాం కదా! అంటే డ్రోన్ ముందుకి, వెనక్కి వెళ్ళాలంటే ఎలా అయితే స్టిక్‌ని మూవ్ చేస్తామో అలా మూవ్ చేస్తాను. ఫస్ట్ ముందుకు వెళ్ళడానికి మూవ్ చేస్తాను. చూడండి స్టిక్ అయితే 1050 వచ్చింది. ఒకసారి వదిలేస్తున్నాను. మళ్ళీ 1500 వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీకు స్క్రీన్ పైన మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను స్టిక్‌ని మూవ్ చేయలేదు. కానీ రోల్ స్టిక్ ఆటోమేటిక్‌గా అదే మూవ్ అవుతుంది. నేను మూవ్ చేయలేదు యాక్చువల్‌గా రోల్ స్టిక్‌ని. కానీ ఆటోమేటిక్‌గా అదే మూవ్ అవుతుంది. చూడండి నేను లైట్‌గానే మూవ్ చేస్తున్నాను. కానీ ఇది ర్యాండమ్‌గా అంటే కరెక్ట్ వాల్యూ అయితే చూపించట్లేదు. నేను స్టిక్‌ని వదిలేసాను. బట్ అది ఇంకా హోల్డ్ అయ్యింది అలానే అక్కడే. సో రోల్ స్టిక్ అయితే ప్రాబ్లమ్ ఉంది. సో ఇప్పుడు పిచ్ స్టిక్‌ని చెక్ చేద్దాము. ముందుకంటున్నాను 1050 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1950 కరెక్ట్‌గానే ఉంది పిచ్ అయితే. ఇంకోసారి టెస్ట్ చేస్తాను.
1050, 1950 వాల్యూ కరెక్ట్గానే ఉంది. వదిలేస్తే కరెక్ట్గా మిడిల్లో 1500కి రావాలి. నేను రోల్ స్టిక్ని మూవ్ చేయకపోయినా చూడండి, అది ర్యాండమ్గా దాని పాటుకు అదే కదులుతూ ఉంది. సో రోల్ స్టిక్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది, అంటే రైట్ సైడ్ జాయ్ స్టిక్కే అదైతే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇంకా థ్రాటిల్ అంటే డ్రోన్ పైకి కిందకి అనడానికి మనం ఏ స్టిక్ అయితే యూస్ చేస్తామో అదే స్టిక్ అండి. అంటే డ్రోన్ పైకి లేపడానికి మనం థ్రాటిల్ స్టిక్ని యూస్ చేస్తాము, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రిమోట్లో. దీన్ని కానీ మనం పైకి మూవ్ చేసామా 1050 వాల్యూ కరెక్ట్గానే ఉంది. కిందకి మూవ్ చేస్తున్నాను 1050 కరెక్ట్గానే ఉంది. పైకి మూవ్ చేస్తున్నాను ఇంకోసారి 1950 వాల్యూ కరెక్ట్గానే ఉంది. సో మిడిల్లో కానీ వదిలేస్తే 1500 రావాలి. 1500 కాకుండా 1400 కానీ 1300 కానీ ఇలాంటి వాల్యూస్ అయితే చూపించకూడదు. ఓకే, సో ఇంకొకసారి చూస్తాను 1950, 1050 కరెక్ట్గానే ఉంది వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు అదే లెఫ్ట్ సైడ్ జాయ్స్టిక్ని నేను చెక్ చేస్తాను. ఇది వచ్చేసి యా అండి, అంటే డ్రోన్ ఉన్న ప్లేస్లోనే రౌండ్గా తిరుగుతుంది. సో ఇది వచ్చేసి యా స్టిక్, ఇది కూడా లెఫ్ట్ సైడ్ జాయ్స్టిక్కే. ఇప్పుడు ఈ స్టిక్ని అయితే నేను టెస్ట్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్ రైట్ సైడ్ మూవ్ చేస్తే 1050 వాల్యూ కరెక్ట్గా ఉంది. ఇలా మనం పట్టుకున్నప్పుడు వాల్యూ అయితే కదలకూడదు, 1950 కాకుండా ఇంకా ఏ వాల్యూ చూపించకూడదు. అలా చూపిస్తుందా ఆ స్టిక్ పంచ్ అయినట్టే. వాల్యూ కదలకుండా 1950నే చూపించాలి. ఇప్పుడు స్క్రీన్ పైన మీకు చూపిస్తుందా యా దగ్గర, ఇది చూడండి నా 1050 చూపిస్తుందా, అది అలానే చూపించాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే స్టిక్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను, 1050 కరెక్ట్గా ఉంది, అసలు వాల్యూ కదలట్లేదు. సో ఈ స్టిక్ అయితే ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం ఉన్నది అయితే ఈ స్టిక్ అండి, రైట్ సైడ్ నా జాయ్ స్టిక్. సో ఇది ఇలా అన్నప్పుడు వాల్యూ అయితే తప్పుగా చూపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇది ఈ స్టిక్ని కదిలించకపోయినా వాల్యూ చూపిస్తుంది ఆటోమేటిక్గా, అంటే వాల్యూ కదిలినట్టుగా చూపిస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే స్టిక్ మీరు కదిలించకపోయినా డ్రోన్ ఆటోమేటిక్గా పక్కకు జరుగుతూ పోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్టిక్ని అయితే రీప్లేస్ చేద్దాము. ఎలా రీప్లేస్ చేయాలో మీకు నేను చూపిస్తాను. సో మనం కొత్త జాయ్స్టిక్ని మార్చాలంటే మనకి ఒక కొత్త జాయ్స్టిక్ అయితే ఫస్ట్ కావాల్సింది. సో వెళ్ళి జాయ్స్టిక్ అయితే తెచ్చేసుకుందాం. సో ఇవే అండి జాయ్స్టిక్స్ యాక్చువల్గా. సో జాయ్స్టిక్ అనేది ఇలానే ఉంటుంది. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ మీకు కొత్త జాయ్స్టిక్ కావాలి, అండ్ దెన్ ఒక స్క్రూ డ్రైవర్. ఇది వచ్చేసి చిన్న సైజ్ స్క్రూ డ్రైవర్ అండి, స్టార్ స్క్రూ డ్రైవర్. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇది ఒకటే యూజ్ చేస్తాం. సో రిమోట్ని ఓపెన్ చేసే ముందు నేను రిమోట్ని ఆఫ్ చేస్తానండి. సో రిమోట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు రిమోట్ బ్యాక్ సైడ్ కానీ వస్తే స్క్రూస్ అనేవి ఉంటాయి, ఈ స్క్రూస్ అనేవి ఓపెన్ చేయాలి. యాక్చువల్గా జాయ్స్టిక్ ఇలా రిపేర్ రావడానికి ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. ఏంటంటే ఎప్పుడైతే జాయ్స్టిక్ పైన బరువు పడుతుందో, అంటే మీరు రిమోట్ పైన ఏదైనా బరువు పెట్టినప్పుడు, రిమోట్ మీరు ఫ్లై చేసినప్పుడు కింద పడినప్పుడు, లేదా కొన్ని కండిషన్స్లో ఇప్పుడు రిమోట్ చూడండి, ఇలాగ రిమోట్లోకి దుమ్ము వెళ్ళినప్పుడు, ఈ రిమోట్లో చూడండి చాలా దుమ్ము అయితే ఉంది, డస్ట్ వల్ల కూడా సరిగా రిమోట్ అనేది పనిచేయదు. సో ఇప్పుడు మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మనకు పనిచేయని జాయ్స్టిక్ అయితే ఇదే. సో దీని లోపల ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనమైతే నేను ఏం చేస్తాను, దీనికి చూడండి అసలు డస్ట్ ఎలా ఉందో, చాలా హెవీగా ఉంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో లేదో ఒకసారి బాగా చూడండి, చాలా హెవీగా డస్ట్ ఉంది. సో ఇంత డస్ట్ ఉన్న రిమోట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. మామూలుగా జాయ్స్టిక్ లోపల నీట్గానే ఉంటుంది. సో సో ఫస్ట్ మనం జాయ్స్టిక్ మార్చే ముందు ఇక్కడ మీకు ఒక కేబుల్ కనిపిస్తుందా, ఈ కేబుల్ని అయితే మనం ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న కేబుల్ని మీరు డిస్కనెక్ట్ అయితే చేయాలి. ఫస్ట్ ఈ కేబుల్ని స్లోగా రిమూవ్ చేస్తాను. చాలా హార్డ్గా ఉంది. ఓకే, వచ్చేసింది ఫైనల్గా. సో ఇది రిమూవ్ చేసిన తర్వాత జాయ్స్టిక్స్కి 4 కార్నర్స్లో 4 స్క్రూస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఈ 4 స్క్రూ రిమూవ్ చేసి దీన్ని తీసేస్తే చాలు. ఓకే, సో ఇదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి.
ఎట్టి పరిస్థితుల్లో ఈ స్క్రూస్ అనేవి బోర్డ్‌లో ఇంకెక్కడ పడకూడదండి. అంటే బోర్డ్‌లో మీరు లూజ్ చేసినప్పుడు పక్కన పడ్డాయంటే ఆటోమేటిక్‌గా సర్క్యూట్ అనేది షార్ట్ అవుతుంది. సో, చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. జాయ్‌స్టిక్‌ని రీప్లేస్ చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఏంటంటే ఇది యాక్చువల్‌గా జాయ్‌స్టిక్. దీనిపైన ఒక రబ్బర్ వాషర్ అనేది వస్తుంది. సో, దీనిపైన రబ్బర్ వాషర్ అనేది వస్తుంది. సో, యాక్చువల్‌గా ఇది కస్టమర్ రబ్బర్ జాయ్‌స్టిక్. ఇది కస్టమర్ రబ్బర్‌ది. ఇది కస్టమర్‌ది. చూస్తున్నారా? ఇక్కడ మీరు గాని చూసారంటే ఈ ఇది దారుణంగా చినిగిపోయింది. సో, కస్టమర్‌కి ఇప్పుడు ఇలా జాయ్‌స్టిక్ ఇష్యూ రావడానికి ఇదే కారణం. సో, ఇది ఎప్పుడైతే చినిగిపోయిందో దీని లోపల నుంచి రిమోట్‌లోకి డస్ట్ అనేది వెళ్ళిపోయింది పూర్తిగా. సో, నా దగ్గర ఆల్రెడీ అలాంటిదే ఇంకొకటి కొంచెం మంచి కండిషన్‌లో ఉంది. అది అది పెట్టి వేసేస్తా. సో, ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ చేసేస్తాను. సో, ఈ కార్నర్స్‌లో ఉన్న 4 స్క్రూల్ని ఇప్పుడు టైట్ చేసేసాను. అంటే ఇంతకుముందు మనం ఇదే స్క్రూల్ని లూజ్ చేసి కొత్త దాంతో రీప్లేస్ చేసి మళ్ళీ 4 స్క్రూల్ని ఫిట్ చేసాం. ఇంకేదైతే మనం టచ్ చేయలేదు. సో, ఇప్పుడు నేను ఈ కేబుల్‌ని అయితే కనెక్ట్ చేయబోతున్నాను. సో, ఇంతకుముందు కేబుల్ ఎలా అయితే తీసానో మళ్ళీ సేమ్ అలానే ప్లేస్ చేసేస్తాను. సో, రిమోట్ ఆన్ చేసుకున్నాను. మొబైల్ యాప్‌కి మళ్ళీ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్తాను. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఆర్‌సీ కాలిబ్రేషన్ సేమ్ అదే ఆర్‌సీ కాలిబ్రేషన్ క్లిక్ చేశాను. స్టిల్ ఏంటంటే డ్రోన్ ఇంకా అలానే ఆన్‌లోనే ఉంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను. సో, ఇప్పుడు అదే రోల్ స్టిక్‌ని మూవ్ చేస్తున్నాను. చూడండి 1050, 1950. సో, 1050, 1950. సో, వాల్యూ అయితే కరెక్ట్‌గానే చూపిస్తుంది. ఇంకోసారి చెక్ చేస్తున్నాను. యాహ్! పర్ఫెక్ట్‌గానే ఉంది. అలానే మిగిలినవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. సో, అన్ని స్టిక్స్ అయితే బాగానే పనిచేస్తున్నాయి. సో, ఇక్కడితో ఏంటి అంటే జాయ్‌స్టిక్ రిపేర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. సో, వీడియోని చూసారు కదా! జాయ్‌స్టిక్‌ని అయితే మనం రీప్లేస్ చేయాలంటే ఇదే ప్రాసెస్. ఇది చేయడానికి ఒక టెక్నికల్ పర్సన్ అయితే అవసరం ఉండదు. మీకు మీరుగా కూడా ఈజీగానే చేయొచ్చు. జస్ట్ కొంచెం గైడెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో, మీకు కనుక జాయ్‌స్టిక్ కావాల్సుంటే మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కైతే మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.